నమస్తే అండి. ఇక్కడ జనగాం జిల్లా చిలుపూరు మండలంలోకి వచ్చాము. నాటేషన్ విషయం చాలా మంది ఏంటంటే భయపడతా ఉంటారు, తీసుకోవాలన్నా వద్దా, యూట్యూబ్ లో చూసి నమ్మాలన్నా వద్దా అంటే ఈయన డైరెక్ట్ మేము వచ్చిన తర్వాత సక్సెస్ చూసిన తర్వాతనే యూట్యూబ్ లో వీడియో అడగడం జరిగింది. గ్రామస్తులంతా వచ్చి అన్న వాళ్ళు కొన్నారు, గ్రామస్తుల నుంచి వచ్చి ఎవరు చూసినారు. ఒకసారి వాళ్ళ మాటలను చూసినాక వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. ఈ అన్న వాళ్ళు ఒకసారి చెప్పండి ఎట్లా ఉంది నాటేషన్ మిషన్? చాలా బాగుందండి. మిషన్ తో నాటేయడం ద్వారా పిలికలు అనేది ఎక్కువ పెడుతుంది. ఇంకేం గ్రహించినారు? అది చిన్న ఏర్లు కట్టుగా మిషన్ నాటుతో మనం వేస్తే ఏర్లు కట్టుగా కాబట్టి పిలికలు చాలా పెడుతున్నాయి. క్రాఫ్ బాగా వస్తుంది. దానికి మనసులు వేసినప్పుడు దీనికి ఏమైనా తేడా ఉందా? చాలా వరకు 20 పిలికల తేడా ఉంది. ఏం గుర్తుపట్టకుండా మొత్తం కప్పేసింది, ఏం గ్యాప్ లేదు. ఇప్పుడు చూసి చాలా సంబరపడుతున్నారు, వాళ్ళే సంబరపడుతున్నారు. చెప్పండి అన్న, మీరు చూసినప్పుడు ఏమనుకున్నారు? అది పండుతుందో పండదా అనుకున్నాం. ఇప్పుడు చూసిన తర్వాత మిషన్ తో నాటు బెటర్ అనిపించింది. ఇప్పుడైతే రాబోయే కాలానికి ఇది ఎంత వరకు వస్తుంది? చాలా యూజ్ అవుతుందండి, 100% యూజ్ అవుతుంది. చాలా సార్లు ఉన్నాయి, మొత్తం కప్పుకపోయింది. బాగుందండి. ఇప్పుడు వచ్చినప్పుడు కొత్తలో వేసినప్పుడు అప్పుడు బాగాలేదు, చాలా గ్యాప్ ఉంది కాబట్టి దంటు పోస్తుందో పోయేదో, పిల్కి వస్తుందో రాదో అనుకున్నాము. ఇప్పుడు పిల్కి వచ్చింది, దంటు పోసింది కాబట్టి మంచిగా ఉంది అనిపిస్తుంది. మీరు చూసారా? ఎట్లా ఉంది? బాగా ఉంది. ఓకే ఓకే. మీరు వీళ్ళు బావాలు వేసుకున్నారంట, ఈ వీళ్ళ బావాలు కూడా మిషన్ నాట వేసుకున్నారంట. ఒకసారి మీరు చెప్పండి, ఎట్లా వేస్తా ఉంటే ఏమనుకున్నారు? ఏమవుతుంది? ఏముంది రేడలుపు ఉన్నది, ఏం ఊరెత్తది ఏం కథ అని అంటే మేము ధైర్యం చేసి ఏటదా కట్ట అని బామారి తీసుకొచ్చి నేను నా మిషన్ ముందుగా వేయించింది. నా దాన్ని తీసుకొచ్చి ఎట్లా ఉంది? బాగున్నది. ఇప్పుడైతే ఇంత ఎత్తు పెరిగింది. మనసులో వేసిన దానికంటే ఎక్కువ ఉందా తక్కువ? ఎక్కువనే ఉన్నది. పెట్టుబడి కూడా 4 సార్లు చెప్పి 2 సార్లు వేసినాం. 2 సార్లు వేసేది. పురుగు మందులు ఇంకా ఇంతవరకు ఏం వేసడే లేదు. మనుషులతో ఇదివరకు అయితే ఇదివరకు కొట్టిన ఒకసారి కొట్టేది, కొట్టలే ఇప్పుడు కూడా. అప్పుడు ఒకసారి కొట్టేది, వస్తే కొట్టేది, లేకపోతే లేదు. మిషన్ నాటు సక్సెస్ అంటారా? చాలా మంది అంటే భయపడుతుంటారు. ఇప్పుడు మంచిగా ఉన్నదంటారు. ఇవి మేడం ఇంట్లో అనుకోపోయి ముందుగా అందరు నార్లు పోసుకున్నారు. ఇది నమ్మకం లేదు, ఇది కథ లేదు అని అంటే మేమే ధైర్యం చేసి తీసుకొని వచ్చి అంత నడిపించాం. ఇప్పుడు అందాక అయితే 10 ఎకరాలు పడ్డ మంచిగా తేవాలని మా బామతో నిలబెట్టుకున్నా. నేను ఇద్దరం కలిసి తీసుకొద్దామని చేసాం. బాగుంది. చూసినారా? ఎట్లున్నది? వేసినప్పుడు ఫెయిల్యూర్ అనుకున్నావు? ఎందుకు పాపం ఎందుకు అనుకున్నావు? అంత ఎవరా మంచి లేకుండే, దూరం దూరం ఉండే. బాగా 10-20 రోజుల పాపం సక్సెస్ అయింది. ఇప్పుడు ఇంకా మంచి సక్సెస్ అయింది. మేము అదే చెప్తాం అనిపిస్తుంది. ఎందుకంటే ఒండి చేసే వరకు వచ్చిందని ఇప్పుడు జర అంత అందరికి నమ్మకం జరిగింది. చెప్పండి, ఎట్లా ఉన్నది మిషన్ వేసినారు? బాగుంది సార్. బాగుందా? వేసినప్పుడు ఏడనొక్కర దక్కుతా లేదు అనుకున్నాం. ఇప్పుడు బాగా వచ్చింది పిల్లలు. చెప్పండి, వేసినప్పుడు ఏమనుకున్నారు? పల్సగా ఉండే, ఇప్పుడు బాగున్నది. మంచిగా దంట వచ్చింది, మంచిగా వచ్చింది. రాబోయే కాలం మిషన్ తో వేసుకోవడం అవసరం అంటావా? వేసుకోవాలి. దొరకరు, ఇప్పటికే దొరుకుతలేరు. ఈ మిషన్లు వచ్చినా కానీ దొరుకుతలేరు. ఇది మిషన్ వేసుడే మంచిగానే వస్తుంది. రాలో మిషన్ అయితే సక్సెస్ అయినా? సక్సెస్. ఒకటే అండి, రాలో మిషన్ చాలా మంది ఏంటంటే మిషన్ అనగానే యూట్యూబ్ చూడగానే నమ్మాలా వద్దాలంట. మీ యూట్యూబ్ చూస్తే మీరు కూడా నమ్మాలని అని కాదు. ఫస్ట్ మీరు వచ్చి చూసిన తర్వాత, ఒకసారి ఇలాంటి రైతులను చూసిన తర్వాత, అనుభవం చూసిన తర్వాత, పంటను చూడండి, వేసుకున్న అనుభవాలు విన్న తర్వాతనే మీరు పోయి తీసుకోండి. ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు 5,000-6,000 నడుస్తుంది. ఇంకా 2 నెలల తర్వాత ఇంక 7,000 నడుస్తాయి, 8,000 నడుస్తాయి. కూలోళ్ళు రాబోయే కాలానికి చాట ఇంకా తగ్గుతారు కానీ పెరగరు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, వడ్ల రేటు పెరగదు కానీ కూలోళ్ళ రేట్లు పెరుగుతుంది. మనకు రిస్క్ పెరుగుతుంది కానీ ఎన్నడూ రిస్క్ తగ్గదు. ఈ నాటేసే మిషన్ ఒకప్పుడు కంటే ఇప్పుడు, ఎందుకంటే ప్రతి దాంట్లో చేంజ్ అయింది. ఒక పంటలో ఎడ్ల నుంచి ట్రాక్టర్కి వచ్చినాం, వరి కోత నుంచి హార్వెస్టర్కి వచ్చినాం. ఇంకో నాటేసే దాంట్లో మాత్రం నాటేసే కాడనే అవుతున్నాం. సో మీరు కూడా ఏంటంటే దీన్ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇన్ని రోజులు అంటే వేరే, ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు సక్సెస్ లేదా, మీ సాయిల్ సెట్ అవుతుందా లేదా, షోరూమ్కి వచ్చి చూసి నమ్మిన తర్వాతనే మీరు మిషన్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ ఉన్న నెంబర్కు ఫోన్ చేసి మా యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా చెప్పండి.